హాయ్ హలో నమస్తే. నన్ను ఒకళ్ళు అడిగారు, మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా, మరి ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు, స్కూల్కి వెళ్ళాలంటే కంపల్సరీగా డ్రైవింగ్ టెస్ట్ అంటే నేను డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కదా అని చెప్పి మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళాలంటే స్కూల్కి వెళ్ళాలంటే కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. ఎందుకంటే రోజు మనం వెళ్ళి పని చేయాలి కాబట్టి, అంటే ఎవరు వచ్చారు ఏంటని చెప్పి ఒక లైసెన్స్ ప్రూఫ్ అనేది ఉండాలి. సో అది డ్రైవింగ్ లైసెన్స్ అయితే మస్ట్ అనమాట. సో నేనైతే డ్రైవింగ్ టెస్ట్ రాశాను. సో అందుకని చెప్పి నాకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు, కానీ టెంపరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, అది వచ్చిందనమాట. సో దాన్ని తీసుకొని అయితే స్కూల్కి వస్తున్నాను. అది 1 year ఉంటుంది. సో ఈ 1 year లోపల నేను డ్రైవింగ్ టెస్ట్ రాసి పాస్ అవ్వాలి. అంటే మాన్యువల్గా, అంటే మనం టెస్ట్ రాస్తారు కదా, అట్లా డ్రైవింగ్ చేసి మనం వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్ ఇస్తాం కదా, అది పాస్ అయితే మనకి డ్రైవింగ్ లైసెన్స్ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అనమాట. సో దానికోసమే కుస్తీలు పడుతున్నాను ప్రస్తుతానికి. అదనమాట సంగతి.